సార్ 'డ్రాగన్' మూవీకి సంబంధించి అప్డేట్ కోసం ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అసలు షూటింగ్ ప్రాసెస్‌లో ఉందా లేదా? ప్రస్తుతం అయితే బ్రేక్లో ఉందమ్మా. బ్రేక్ నడుస్తుంది. మనం మొన్న చూసాం ఎన్టీఆర్కి ఒక యాక్సిడెంట్ జరిగింది షూటింగ్లో అని చెప్పేసి మాట్లాడారు. బట్ అది డ్రాగన్ షూటింగ్లో కాదు, యాడ్కి సంబంధించినటువంటి షూట్ చేస్తుంటే అది స్టేజ్ పై నుంచి స్టేజ్ సెటప్ ఉంటుంది, స్టేజ్ సెటప్ నుంచి కింద పడ్డారు అని చెప్పి మాట్లాడారు. మొన్న కాంతారా ఈవెంట్లో కూడా చూసాము. ఇంతకుముందులా అరిసి మాట్లాడలేనా, కాస్త ఆగండి మీరు నన్ను మాట్లాడండి అని ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడారు. అంటే ఆయన కొంచెం ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడితే ఇట్లా పట్టుకుంటున్నారు. రిప్ ఏదో ఇక్కడ రిప్స్ ఉంటాయి, రిప్స్ సంబంధించి ఏదో దెబ్బతలింది అన్నట్టు తెలిసింది మనకి ఆయన బాడీ లాంగ్వేజ్ని బట్టి. సో ఆయన రెస్ట్లో ఉన్నారు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో డ్రాగన్కి సంబంధించి ప్రొడ్యూసర్ రవిశంకర్ ఒక అప్డేట్ ఇచ్చాడు. డ్రాగన్కి సంబంధించిన షూటింగ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అంటే, నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్కి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ 2026 సమ్మర్ వరకు కూడా ఒకటే షెడ్యూల్ రన్ అవుతుంది. ఏకదాటిగా సినిమా షూట్ చేసేస్తాము, సినిమా కంప్లీట్ అయిపోతుందని మాట్లాడారు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటి, జూన్ 25th డేట్ వేశారు వాళ్ళు డ్రాగన్ సినిమా రిలీజ్ కోసం. ఆ జూన్ 25th డేట్ వేశారు కాబట్టి సమ్మర్ వరకు షూట్ చేస్తే ఎప్పుడు సినిమా కంప్లీట్ అవుతుంది షూటింగ్, షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత సీజీ వర్క్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, డబ్బింగ్ అది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఎప్పుడు అవుతాయి, ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది డిస్కసింగ్ పాయింట్ అనమాట. షూటింగ్ అయితే ఈ మంత్ ఎండ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్టీఆర్ జాయిన్ అవుతున్నారు, సినిమా స్టార్ట్ అయిపోతుంది. ఆయనకి గాయం తగ్గిపోయింది, రెస్ట్ సరిపోతుంది, డాక్టర్స్ చెప్పిన వరకు అయిపోయింది, పీరియడ్ అయిపోతుంది, స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రిలీజ్ డేట్కి సినిమా వస్తుందా లేదా డ్రాగన్ అనేది అందరికీ క్యూరియాసిటీ సంబంధించిన వార్త. అది కాకుండా నిన్న ప్రెస్ మీట్లో కూడా విలేకరు డ్రాగన్ సినిమా అప్డేట్ అంటే ఆయన కూడా డ్రాగన్ సినిమా గురించి మాట్లాడేశాడు డైరెక్ట్. అంటే టైటిల్ కూడా డ్రాగనే ఫిక్స్ అవుతుందా, డ్రాగన్ కన్ఫర్మ్ అనేది ఒకటి మాట్లాడుతున్నారు. ఇంతమంది వర్కింగ్ టైటిల్ అని చెప్పి మాట్లాడారు. వర్కింగ్ టైటిల్ కూడా కాదు, ప్రశాంత్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ అని మాట్లాడారు. డ్రాగన్ అని చెప్పి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. బట్ ఈయన ప్రొడ్యూసర్ నోట్ల నుంచి కూడా డ్రాగన్ రావడంతో ఆ టైటిల్ ఒకటి కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఇంకొకటి డేట్కి సినిమా వస్తుందా రాదా అనేది డిస్కషన్ పాయింట్, ఫ్యాన్స్లో డిస్కషన్ నడుస్తుంది. సో ఈ సినిమా షూటింగ్ అయితే నడుస్తుంది. ఇది కాకుండా బ్యాక్ డ్రాప్ విషయానికి వచ్చినట్టయితే ఒక 5-6 దశాబ్దాల క్రితం జరిగినటువంటి ఒక మేజర్ ఇన్సిడెంట్ తీసుకొని ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు అని చెప్పేసి లీక్లు వస్తున్నాయి కథకు సంబంధించి. ఆ సినిమాలో ఆయన క్యారెక్టర్, ఎన్టీఆర్ క్యారెక్టర్ కూడా ఫెరిషియస్ క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. దానికి తగ్గట్టే ఈ మధ్యకాలంలో ఒక వీడియో రిలీజ్ చేశారు ఎన్టీఆర్ సంబంధించింది, ఆయన జిమ్లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఎన్టీఆర్ కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ 25 years కెరీర్లో ఆ లుక్లో ఎప్పుడు ఫ్యాన్స్ చూడలేదు, ఏ ఆడియన్స్ చూడలేదు. బాడీ బిల్డ్ చేశారు, ఆయన చబ్బీగా ఉండేవాళ్ళు, చబ్బీ నుంచి ట్రాన్స్ఫర్మ్ అయ్యారు, లీన్గా అయిపోయారు. దాని తర్వాత టెంపర్లో మనం 6 pack చూపించారు, పూరి గారి కాంబినేషన్లో అది బల్కీ బాడీ చూసాం. బట్ ఇక్కడ చూస్తే లీన్ అండ్ మజిల్ బాడీ కనపడుతుంది. అంటే పూర్తిగా మారిపోయాడు ఆయన. ఆయన గెటప్ కూడా వేరే గెటప్ అయితే డిజైన్ చేశాడు నీళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఈ ప్రాజెక్ట్ విషయాన్ని చూసుకున్నట్టయితే చాలా క్యూరియాసిటీ, చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి సినిమాలో అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మనం అనుకున్నాము త్రిబుల్ ఆర్ తర్వాత ఇప్పుడు వాచ్ చూసుకుంటే కొంత డిసప్పాయింట్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్స్. ఫ్యాన్స్ ఎప్పుడు నెంబర్స్ మాట్లాడుకుంటారు కాబట్టి అది డిసప్పాయింట్ అయింది. నెక్స్ట్ టార్గెట్ ఏంటి వాళ్ళకి, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ మీద ఆశలన్నీ ఉన్నాయి. ఆ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ ఎలా ఏంటి అనేది మాట్లాడుతున్నారు. దానికి తోడు దేవర 2 సంబంధించి మన ఈ మధ్య ఒక అప్డేట్ వచ్చింది. దేవర రిలీజ్ అయ్యి 1 సంవత్సరం అవుతున్న సందర్భంగా, రిలీజ్ డేట్ వచ్చిన సందర్భంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంబంధించి ఒక ట్వీట్ వేశారు, దేవర 2 కోసం వెయిట్ చేయండి అని చెప్పేసి, రెడీ అవ్వండి అని చెప్పేసి. సో దేవర 2 సంబంధించిన ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పి క్లారిఫికేషన్ వచ్చింది. బట్ ఎప్పుడు ఉంటుంది, ఇప్పుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ సమ్మర్ వరకు షూటింగ్ జరుగుతుంటే ఎప్పుడు మళ్ళీ దేవరాకి వెళ్తారు ఎన్టీఆర్? ఇది ప్రమోషన్స్ ఉంటాయి, పాన్ ఇండియా ప్రాజెక్టు, దీని ప్రమోషన్స్ ఉంటాయి. ప్రమోషన్ కోసం 2 months పడుతుంది మళ్ళీ. సో ఇప్పుడు మనకి జూన్ 25th కనుక మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ దసరా నాన్న అనేది మాట్లాడుకుంటున్నారు. దసరా అంటే మళ్ళీ సెప్టెంబర్ అండ్ అక్టోబర్లోనూ ప్లాన్ చేసుకోవాలి. మళ్ళీ అప్పటి వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాలా, మిస్ అవుతాం ఆ ప్రాజెక్ట్ని, లేట్ అవుతుందా అనేది నిరాశ పడుతున్నారు అనేది నిన్నటి నుంచి ఒక టాపిక్. ఎప్పుడైతే ప్రొడ్యూసరు ఈ షూటింగ్ అప్డేట్ ఇచ్చాడో అప్పటి నుంచి కూడా ఈ డిస్కషన్ పాయింట్. కొంతమంది లేట్ అయినా పర్లేదు, బట్ ఈసారి కొడితే సాలిడ్ హిట్ కొట్టాలి, సోలోగా 1000 కోట్ల మార్క్ దాటిన సినిమా ఎన్టీఆర్ కావాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు త్రిబుల్ ఆర్ వచ్చేసి అది 2 హీరోలు,
కాంబినేషన్లో వచ్చిన సినిమా. 1200 crores 1300 crores అనుకున్నా కానీ అది కాంబినేషన్లో షేరింగ్ ఉంది. సో ఇప్పుడు సోలోగా ఒక్కడ 1000 కోట్ల సినిమా కొడితే ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉంటారు పాన్ ఇండియా లెవెల్లో. దానికోసం వెయిటింగ్. సో డ్రాగన్ కోసమే చాలా ఆశలు పెట్టుకున్నారు. డ్రాగన్ సినిమా సంబంధించిన అప్డేట్ అయితే ఇది.